హలో అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఇవాళ సండే కదా, మేము లేచేసరికి 8 అయిపోయింది. ఇంకా డైలీ ఎలాగో పరుగులెడుతూ ఉంటాం 5:30కి లేదా 6కి, కోటలో 6కి ఇలా లేస్తూ ఉంటాం కదా. ఇంకా సండే వచ్చేస్తే ఒక రెస్ట్ అనమాట. ఒక 8 కన్నా లేచి కొంచెం లేట్గానే పనులు చేసుకుందాంలే అనిపిస్తుంది, కానీ బేగా లేవాలనిపించదు. అండ్ లేట్గా లేచిన దగ్గర నుంచి ఇంకా పరిగెడుతూనే ఉండాలి. కానీ ఈ సండే మాత్రం కొంచెం ప్లెజెంట్గా చేసుకుందామని అనుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గేసుకొని ఇల్లు ఊడ్చేసుకున్న తర్వాత ఏ పనులైనా స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు డైలీ ఇదే రొటీను, సండే కూడా ఇదే అనమాట. సో ఇంకా మాకైతే టీ పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి ప్రోటీన్ పౌడర్ ఒకటి ఇచ్చి మిల్క్ ఇస్తానన్నమాట. ఇది ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. నేను కృషి మేళకి వెళ్ళాము ఇక్కడ రాయచూరులో. అందులోని మిల్లెట్స్ అన్నీ కలిపిన ఒక ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకున్నాను. అది పాల్లో కానీ కలిపవచ్చు, లేదా వాటర్లో అయినా అలాగే ఇవ్వచ్చు. ఫస్ట్ డే కాబట్టి పిల్లలు కొంచెం నేను ఎక్కువగా ఇచ్చేసాను. సో పాప అయితే తాగింది, బాబు బాగా చిన్నోడు కదా ఫస్ట్ తాగలేదు. వాడు మిల్క్ తాగిన తర్వాత ఇది తాగాడు. ఇంకా టీ తాగిన తర్వాత యథావిధిగా పనులు ఏ రోజైనా, ఆదివారం అయినా కొంచెం లేటుగా సాగుతుంది, సోమవారం అయితే కొంచెం ఫాస్ట్గా సాగుతుంది, కానీ ఏ రోజైనా సరే ఖచ్చితంగా పనులు చేసుకోవాల్సిందే. ఇంక వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశపిండి బ్యాటర్ అయితే ఉంది, దాంట్లో ఎగ్స్ వేసుకొని ఆమ్లెట్ దోశ అయితే వేసేసుకున్నాము పిల్లలకి మాకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంక వాళ్ళు సండే కదా, ఇంక వాళ్ళు చికెన్ పచ్చడి కూడా చేయాలి అనుకుంటున్నాను. చికెన్ పచ్చడి కూడా చేశాను కాబట్టి వంటలు టిఫిన్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశాను, లేదంటే త్వరగా అవ్వని. ఇంకా మార్నింగే ఇల్లు క్లీన్ చేసేసిన. పిల్లలు లేచిన తర్వాత ఇల్లు చూడండి ఎలా ఉందో, అసలు చాలా చెత్త చేస్తారు. ఇంక ఇది సండే కాబట్టి కామన్, ఇంక ఇంత బేగా సర్ది ఓపిక కూడా లేదు. నైట్ గిన్నెలు అయితే తోముకున్నాను, కానీ అసలు పేర్చుకోలేదు. నిన్న ఈవినింగే బయటికి వెళ్ళేసి వచ్చేసరికి 9:30, 10 అయిపోయింది. ఇంకొచ్చి ఉన్న 2 గిన్నెలు తోమేసి అందరూ అక్క పక్కనే పేర్చేసాను. ఇంకా మార్నింగ్ లేసి అన్నీ ఎక్కడో ఒకటి సర్దుకుంటాను, లేకపోతే మళ్ళీ గిన్నెలు తోమేసరికి బుట్ట ఖాళీ ఉండదు, అదొక పెద్ద పని అయిపోతుంది. ఇంక ఇవాళ స్పెషల్స్ ఏంటంటే బోన్స్ లేకుండా చికెన్ పిక్కిల్కి అయితే తీసుకున్నాను. బోన్స్ తోడదైతే కర్రీ కానీ తీసుకున్నాను మాకు. ఇంక 2 లెగ్ పీసులు పిల్లలకి, చికెన్ ఎప్పుడు తెచ్చినా పిల్లలిద్దరికి లెగ్ పీసెస్ తెస్తాము. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఒక పక్కన పిక్కిలు, పక్కన కర్రీ, మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్. కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఒకటి వెంటనే వండేస్తున్నాను అనమాట. పిల్లలతో అంత బేగా కుదరదు కదా. రైసు, లెగ్ పీసెస్ కూడా పెట్టాను, చారు కూడా అయిపోయింది. పిల్లలకి ఖచ్చితంగా చారు ఉండాల్సిందేది ఎంత అయినా. ఇంకా రైస్ కూడా మొత్తం ఉడికిపోయింది, కుకింగ్ అయితే అయిపోయింది. కానీ వంటగది చూడండి ఎలా ఉందో. అసలు వంట చేసేటప్పుడు అటు గిన్నెల్ని సర్దుతూ ఇటు వంట చేసుకుంటూ చేయలేం కదా. వంట అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఇప్పటికీ వంట అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. ఇంకా భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకోవడమే. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. తదుపరి వీడియో మళ్ళీ అతి తొందరలోనే తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.